హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నది ఎస్డికార్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధుగా పేరు పొందినటువంటి స్కీమ్ ఏదైతుందో ఎకరానికి రూపాయలు 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికైతే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రైతు బంధుని కాస్త రైతు భరోసాగా పేరు మారుస్తూ ఎకరానికి 7,500 రూపాయలు అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇస్తానని మనకి గతంలో జరిగినటువంటి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో భాగంగా రైతు భరోసా స్కీమ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ల టైంలో ఒక రైతు భరోసానే కాదు, 5 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఆ 5 గ్యారెంటీలో ఎలక్షన్లో గెలిచిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా మరిన్ని స్కీమ్లో భాగంగా ₹500 గ్యాస్ సిలిండరు, అదేవిధంగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకైతే అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చాలామంది లబ్ధిదారులు మెయిన్గా వెయిట్ చేస్తున్నటువంటి పథకం రైతు భరోసా. సో ఎప్పుడెప్పుడు ఈ రైతు భరోసా పైసలు తమ ఖాతాలో జమ అవుతాయని చెప్పి చాలామంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే నిన్న మనకి అఫిషియల్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే రైతులందరికీ ₹7,500 తమ అకౌంట్లో జమ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది కాస్త వారికి విత్తనాల కొనుగోలుకు కానీ ఇతర అంటే వ్యవసాయానికి సంబంధించి ఏదైనా అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ రైతు బంధుగా ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఏదైతుందో దానిలో భాగంగా ప్రతి భూమికి అంటే గుట్టలు పుట్టలు అగ్రికల్చర్ ల్యాండ్కి ప్రతి వాటికి రైతు బంధుని అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి అలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకే ఈ రైతు భరోసా అందజేస్తామని చెప్పి కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. రైతులు కూడా దీన్ని కోరుకుంటున్నారని చెప్పి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే కౌలు రైతుల పరిస్థితులు ఏంటి అని చెప్పి కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కౌలు రైతులు ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ని తీసుకొని అది కాస్త మనకి మండల ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వారికి కూడా ఈ రైతు భరోసాని అందజేస్తామని చెప్పి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా అందడం జరుగుతుందనేది చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం దసరా నాటికి అంటే దసరా ఆ టైంలో ఈ రైతు భరోసాని రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా ఇది రైతులకి ఒక ఆనందకరమైనటువంటి విషయము. సో పండుగ వేళ తీపి కబురు అని చెప్పుకోవచ్చు. సో రైతు భరోసా అమౌంట్ వస్తే రైతులకి నిజంగా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎప్పుడో అందాల్సినటువంటి రైతు భరోసా పంట ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఇకనైనా అందుతుంది కాబట్టి సంతోషపడాల్సినటువంటి విషయం. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.